డైరీలో చివరి వాక్యంగా మనల్ని అందరినీ చంపేస్తారని చెప్పి తను ముందుగానే గ్రహించాడు అన్నట్టుగా ఒక తప్పుడు వాటిని ప్రచారం చేస్తున్నారు. యుద్ధతంత్ర నిపుణుడు కదా నంబల కేశవరావు. ఆర్మీ సంబంధించి మొత్తం ఎత్తుగడలలో విద్యార్థిగా పీపుల్స్ వార్ నాయకుడిగా, ఆ తర్వాత ఆ పీపుల్స్ వార్ ఎదిగిన తీరు అందరికీ తెలుసు. ఈ దేశంలో అనేక విప్లవ సంస్థలు ఉండే ఆచరణలో ప్రజల్లోకి వెళ్లి నిర్దిష్టంగా నిర్మాణాలు చేయని అన్ని అంతరించుకుంటూ పోయినాయి. అంటే కనుమరుగోకుండా ఆ నిర్మాణ రూపాలు కనుమరుగోకుంటూ పోయినాయి. ఈ ప్రజాయుద్ధ పంతాన్ని ఎంచుకున్నటువంటి పీపుల్స్ వార్ ఎదుగుతూ అనేక విప్లవ పార్టీలు మిగతా పార్టీలన్నీ చీలికలకు పేలికలకు గురై రద్దవుకుంటూ వస్తే ఈ అనేక పార్టీలతో విలీనమై ఐక్యమవుతూ అంతకుముందు పార్టీ యూనిట్ తో వీళ్ళకి కూడా ఘర్షణలు ఉండే, జనశక్తితో కూడా ఘర్షణలు ఉండే. ఈ అనేక ఘర్షణలు వచ్చి ఒకరినొకరు చంపుకున్న వాళ్ళ నుంచి కూడా లక్ష్యం ఒకటే అయినప్పుడు మనం ఒకరినొకరు చంపుకోవడం ఎందుకని చెప్పి విలీనమయ్యారు. ఒకప్పుడు మా ప్రాంతంలో సిద్దిపేట ప్రాంతంలో కూడా అన్నాడు రాడికల్స్ పీడీఎస్యూ పేరుతో, లేదా పీపుల్స్ వార్ చంద్రబాబు నాయుడు వర్గం అందరూ జనశక్తిని, సిపి గ్రూపు కేఎస్ గ్రూప్ అందరూ కొండపల్లి సీతారామయ్య గ్రూప్